నమస్తే అండి. నమస్తే. తమిళనాట రాజకీయాలు కాస్త రసవత్తరంగానే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ఏంటో రోజుకొక ఏదో ఒక వింత జరుగుతూ ఉంటది. ప్రస్తుతానికి టీవీకే నేతలు కాస్త శృతి మించుతున్నారు. తదుపరి ప్రధానమంత్రి విజయ్ అంటూ వాళ్ళ పోస్టులు కావచ్చు, వాళ్ళ వ్యాఖ్యలు కావచ్చు కాస్త శృతి మించుతున్నాయనేది ఒక ఆరోపణ. మీరేమంటారు? తప్పే ఉంది అందులో. ఎవరికి వాళ్ళు అలా అనుకోవడంలో రాజకీయాల్లో. ఏమండి, టీవీకే పార్టీ కొత్తగా పుట్టిన పార్టీ. హ్మ్. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఏదో సామెత ఉంది. అసలు విజయ్కి ఇవన్నీ పట్టవు. అందుకే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకని పుట్టింది సామెత పుట్టింది ఇందుకే. హ్మ్. అసలు ఆయనకు ఉండాలి, ఆయనకి లేదు. ఆయనకి లేదు అని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. కానీ అసలు తమిళనాడు అంటేనే వ్యక్తి పూజ, వ్యక్తి పూజ అంటేనే తమిళనాడు. కరెక్ట్. ఇక మీరు ఆ నేలల్లోనే ఉంటది ఏదో. నిజమే. ఎందుకనంటే ప్రేమించారంటే చాలు గుడి కట్టేస్తారు. అది ఇష్టం అందుకని వచ్చిందంటే చాలు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళకి గుడే. అది గుళ్ళు కడతారు, పుట్టినరోజులు చేస్తారు, పాలాభిషేకాలు అవును. అన్నీ చేస్తారు, కాస్త ఎక్కువ శృతి మించి మోతాదులోనే ఉంటాయి. చేస్తారు. ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. ఈ మధ్య కాలంలో 100 రోజులు అయిన సందర్భంగా విజయ్ సీఎం అయ్యి 100 రోజులు అయిన సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు టీవీకే పార్టీ. దాంట్లో ఒక ఆయన కొంచెం ఓల్డ్ లీడర్ ఆయన. నేను జయలలితతో పనిచేశాను, కరుణానిధితో పనిచేశాను, మళ్ళీ విజయ్తో పనిచేస్తున్నాను, నాకు వాళ్ళందరికంటే కూడా విజయ్ పనితీరు చాలా నచ్చింది అన్నాడు. అంతవరకు అనేసి ఆగి ఉంటే బాగుండేది. ఆయన ఇంకా అది కూడా చాలకుండా 267 సీట్లు కానీ ఏ కూటమికైనా వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవ్వచ్చు కదా. అలాగే ఈసారి మా టీవీకే పార్టీ మేము ప్రధానమంత్రి అయ్యే అవకాశం మాకుంది, విజయ్ అందుకు సమర్థుడు అన్నట్లు ఏవేవో చెప్పుకుంటా వచ్చాడు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ప్రధానమంత్రి అవ్వటము అనేది బహుశా చాలా కష్టం. ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా ప్రయోగాలు జరిగాయి ఇట్లాంటివి. ఎన్ని ప్రయోగాలు జరిగినా ఎక్కువ రోజులు నిలబడింది లేదు. దేవగౌడ్ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఎన్ని రోజులు ఉన్నారు? అసలు సరి అయిన బలం లేకపోతే వాజ్పేయి గారే దిగిపోవాల్సి వచ్చింది. జాతీయ పార్టీ అయిన వాజ్పేయి గారే. ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్, జనతా పార్టీ, బీజేపీ. ఆ మధ్యలో చంద్రశేఖర్ గారు కొన్ని రోజులు వచ్చారు. ఏ వచ్చినా సరే వాళ్ళు ఈ కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సంకీర్ణ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి నిలబడేది కాస్త కష్టం. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వాలకి నాయకత్వం వహించేది కూడా మళ్ళీ జాతీయ పార్టీలే. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ లీడర్గా ఉండి జాతీయ పార్టీల్ని శాసించడం అనేది చాలా కష్టం. అయితే ఏదన్నా ఒక విపత్కర పరిస్థితుల్లో ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అని పెట్టి, థర్డ్ ఆల్టర్నేటివ్ అని పెట్టి ఏదో చేశారు. మొత్తానికి అందరినీ కూడగట్టగలిగారు, అందరూ వచ్చారు. కానీ ఇవన్నీ ఏంటి అంటే బబుల్స్ లాంటివి, బుడగలు, ఎప్పుడైనా పేలిపోవచ్చు. అందుకని చాలామంది ఆలోచించింది ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, బాగా బలిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీ దేశాన్ని ఎందుకు వెళ్ళలేదు అనుకుంటారు. అది కుదరదు. అది తెలియక వీళ్ళు ఆ విజయంతో, ఇప్పుడు వాళ్ళు ఊహించింది కాదు ఇది. నిజంగా టీవీకే పార్టీ ఊహించలా వస్తారనుకున్నారు, కానీ మరీ ఇంత మెజారిటీ ఇంత వస్తారు, సీఎం అవుతాడని, ఈ టర్మ్కి సీఎం అవుతాడని అయితే ఎవ్వరు అనుకోలే. సరే అయ్యాడు, బాగుంది. ఆయన ఎంత హంబుల్గా ఉంటున్నాడు. అసలు మీకెందుకు ఇంత? అదేమంటే ఏం చెప్తున్నారు అంటే, నేను కూడా చెప్తానండి, విజయ్ దగ్గర ఒక జాతీయ స్థాయి నాయకుడి సత్తా ఉందని అనను, కానీ ఒక నేర్పు ఉంది.
అంటే ప్రజలకి నేను ఏమైనా చెయ్యాలి అనే ఒక తపన కనిపిస్తుంది అతని దగ్గర. అతను తీసుకుంటున్న నిర్ణయాలు, ఒక హంబుల్నెస్. ఇప్పుడు ఎందుకండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉంది, నేను సీఎం అవటానికి అని ఆలోచించిన వ్యక్తి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు, చాలా గౌరవిస్తాడు, అన్నీ ఉన్నాయి. అన్నీ చాలనట్టు మొన్న ఆయనకు ఒక ఆ రాజ్యసభ ఎంపీ వస్తే అది కాంగ్రెస్కి ఇచ్చాడు. అదే వేరే వాళ్ళైతే ఇస్తారండి? తీసుకుందాం అనే పని మీద ఉంటారు కానీ రాజకీయాల్లో ఇచ్చే పని మీద ఉంటారా? ఇది చాలా గొప్ప విషయం, చాలా అపూర్వమైన విషయం. నా 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 దృష్టిలో అయితే అది చాలా అపూర్వమైంది. అంటే అతను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. 4 కాలాలు ఉండేలాగా చెప్పట్లేదు. ఉంటానని చెప్పట్లా, కానీ అతని చేతలు, అతని మాటలు చాలా తక్కువ. అతని చేతలే మనకి అర్థమయ్యేలాగా చెప్తున్నాయి. మన దగ్గర కొంతమంది ముఖ్యమంత్రులు మనం చూస్తాం, వచ్చే 30 ఏళ్ళు మేమే ఉంటాం, ఆ తర్వాత అంతా మాదే అంటారు. కానీ ఎందుకో విజయ్ అది చెప్పరు. చెప్పరాదు అసలు, అతని ఉద్దేశం కాదు. చాలా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాడు మా సీఎం, అది ఇదేం చెప్తున్నారు. అవన్నీ కూడా వాస్తవమే. అయినంత మాత్రాన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎలా ఉంటుంది? అయినా అసలు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ఒక న్యూ ట్రెండ్ వస్తుంది. అదేంటి అంటే రాహుల్ గాంధీకి అనుకూలంగా వాతావరణం ఇవాళ జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత ఆ దేశ రాజకీయాలలో ఒక మార్పు అయితే కనిపిస్తోంది. ఇప్పటికిప్పటికి తెలియకపోవచ్చేమో కానీ అది అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు రాహుల్ గాంధీ ఉండగా మీకు ఎవరండి హారతి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేది మీ విజయ్కి? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడటం మానేసి ఆయన మట్టుకు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. 100 రోజుల పాలన భేష్, ఇక దీని గురించి తిరుగులేదు. ఈ మాటకి నెమ్మదిగా చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆఖరికి మొన్న ఒక ఎమ్మెల్యే అన్నా నేను తిరగటానికి కారు లేదు, ఇబ్బంది పడుతున్నాను అంటే కారు లేని ఎమ్మెల్యేలందరికీ కార్లు ఇచ్చాడు. మీరు సేవ చేయండి, చేరువకండి ప్రజలకి అని చెప్పి. అందుకని అతన్ని అలా ఉండనివ్వండి. అతను అనవసరంగా లేనిపోయిన ఆశలు రేకెత్తించి అతను అంత ఈజీగా పడే వ్యక్తి కాదనుకోండి. మీరేదో ఊహించేసుకుని అది ప్రపంచం చేత ఒప్పిద్దాం అన్నట్టుగా చేయకండి. పైగా ఇది వ్యక్తి పూజ కిందకి వెళ్తుంది. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ వ్యక్తి పూజతోటి ఈ దేశం ఏమైందో చూసాం. ఇంకా చాలు, ఇంకా వ్యక్తి పూజలు అక్కర్లా, ఏదున్నా సమిష్టి పూజే. అందుకని ఈ విషయం టీవీకి వాళ్ళు ఎంత తెలుసుకుంటే అంత మంచిది. కానీ ఆ తంబీల జీన్స్ అనుకోనివ్వు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.